ఈ నీలోఫర్ హాస్పిటల్ సంబంధించినంత వరకు హైదరాబాద్ ప్రజలకి, ముఖ్యంగా తల్లులకి, పిల్లలకి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నిరుపేద నిరుపేద కుటుంబాలకి ఈ హాస్పిటల్‌కి ఎంతో ఒక భావోద్వేగ బంధం అనుకోవచ్చు, సంబంధాలు అనుకోవచ్చు. ఒక ఎమోషనల్ బాండింగ్ మేడం. ఎందుకంటే ఇవాళ మనకంతా తెలుసు. ఒక వైద్యం అనేది ఎంతో కాస్ట్‌లీతో కూడుకున్న ఒక వ్యవహారం. అట్లాంటిది ఈ నీలోఫర్ హాస్పిటల్‌లో కొన్ని సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే 73 సంవత్సరాలుగా ఉచితంగా మీరు సేవలందిస్తున్నారు. అది కూడా అత్యంత ఆధునికమైన వైద్య సదుపాయాలతోటి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అసలు ఒక్కసారి దీని హిస్టరీ మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఎలా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అని తెలుసుకుందాం మేడం. ముందుగా మీకు స్వాగతం సువర్ణ మీడియాకి. థ్యాంక్ యూ. అట్ ద అవుట్‌సెట్ మీకు నీలోఫర్ సిబ్బంది తరపున మీ ఛానల్ వారికి మా హాస్పిటల్ గురించి ప్రజలకు తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. హార్దిక ధన్యవాదాలు. ఇక నీలోఫర్ విషయానికి వస్తే నీలోఫర్ హాస్పిటల్ అనేది సౌత్ ఏషియాలోనే, ఇండియాలోనే కాదు సౌత్ ఏషియాలోనే తల్లి పిల్లల వైద్య రంగంలో అతిపెద్ద హాస్పిటల్. అలాగే మీరన్నట్టు ఇది ఈ హైదరాబాదే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాలకు కూడా ఇదొక లైఫ్ లైన్ అనే చెప్పాలి. ఎస్పెషల్లీ పిల్లలకి గానీ, తల్లులకు గానీ, వాళ్ళ వ్యాధులకి ఏ వ్యాధికి సంబంధించి అయినా ఫస్ట్ పిల్లలు అనగానే గుర్తొచ్చేది నీలోఫర్ హాస్పిటలే. హ్మ్. ఇంకా దీని హిస్టరీ సంగతికొస్తే ఇది యాక్చువల్‌గా ప్రిన్సెస్ నిలోఫర్, నిజాం కింగ్డమ్‌లో ప్రిన్సెస్ నిలోఫర్ ఆమె ఒక 1949లో ఆమె దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ డెలివరీ టైంలో చనిపోవడం జరిగింది కాంప్లికేషన్‌తో. ఆమె సర్వెంట్ పేరు రఫత్. సో, రఫతున్నీసా. రఫత్ ఉన్నీసా. సో, అప్పుడే ఆమె షీ డిసైడెడ్ నో మోర్ రఫత్ షుడ్ డై ఇన్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అని ఆమె ఇమ్మీడియేట్‌గా ఈ హాస్పిటల్‌కి ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది 1949లో. అప్పట్లో ఇది ఒక 100 బెడెడ్ మెటర్నిటీ హాస్పిటల్‌గా దీన్ని రూపొందించారు. ఇది 1953లో అప్పటి ఫస్ట్ హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్ అమృత్ కౌర్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది 1953లో. అప్పటి నుంచి సక్సెసివ్ గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్‌నెస్‌తో, అలాగే సక్సెసివ్ సూపరింటెండెంట్స్ వాళ్ళ ప్రొయాక్టివ్‌నెస్‌తో ఇది ఇప్పుడు ప్రస్తుతం 1000 శాంక్షన్ బెడెడ్ మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్‌గా ఇండియాలోనే కాదు సౌత్ ఏషియాలోనే అతిపెద్ద తల్లి పిల్లల హాస్పిటల్‌గా ఇది సేవలు అందిస్తోంది. ఓకే. దో శాంక్షన్ బెడ్స్ 1000 అయినా కానీ మాకు ఇప్పుడు ఆక్యుపెన్సీ చూస్తే సీజన్‌లో 1700 ఉంటుంది. వింటర్ సీజన్‌లో చూస్తే 1700, 1800 కూడా రీచ్ అవుతుంది. సో, ఈ ఉద్దేశంతోనే మన గవర్నమెంట్స్ ఒక ఎక్స్ట్రా ఫ్లోర్‌ని కూడా నిర్మించడం జరిగింది. దానిలో ఇంకా అడిషనల్ 600 బెడ్స్ యాడ్ అవుతున్నాయి. సో, మొత్తం కలిపి 1800 బెడెడ్ హాస్పిటల్‌గా తొందరలోనే ఆ న్యూ ఫ్లోర్ కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. సో, ఇది అప్పటి నుంచి నీలోఫర్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ కుటుంబం యొక్క ఆధ్వర్యంలో ఇది కొనసాగుతూ వచ్చింది మేడం. ఇది స్టిల్ ఇప్పటికి గూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారా? లేకపోతే కంప్లీట్‌గా మన గవర్నమెంట్ దీన్ని లేదు. స్వాధీనం చేసుకుందా? లేదండి. ఇనీషియల్‌గా స్టార్ట్ చేయడం నిలోఫర్ స్టార్ట్ చేశారు కానీ ప్రిన్సెస్ నిలోఫర్ ఫంక్షనింగ్ ఎప్పుడూ స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. సో, ఎప్పుడు మన ముందు నుంచి కూడా సక్సెసివ్ స్టేట్ గవర్నమెంట్స్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకంటే ఇది చైల్డ్ అండ్ మెటర్నిటీ అనేది చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి డెఫినెట్‌గా దీని మీద ఫోకస్ ఉంది. స్టేట్ గవర్నమెంట్సే రన్ చేస్తుంది. ఇది కంప్లీట్‌లీ స్టేట్ గవర్నమెంట్ రన్ హాస్పిటలే. ఓకే. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా కంప్లీట్‌గా ఫ్రీ. ఇక్కడ మొత్తం స్టేట్ గవర్నమెంట్ మెడిసిన్స్ గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఎక్విప్‌మెంట్ గానీ మొత్తం స్టేట్ గవర్నమెంటే. ఇప్పుడు గనక చూస్తే ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ యాక్చువల్‌గా 1953లో ఇనాగరేట్ అయింది ఇది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఇది అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడైతే ఇట్ ఈస్ ఫంక్షనింగ్ విత్ 5 బిల్డింగ్స్. మొత్తం ఒక 8 ఏకర్స్ ఏరియా ఉంది. 8 ఏకర్స్ టోటల్. 8 ఏకర్స్ టోటల్‌గా. దానిలో 5 బిల్డింగ్‌లున్నాయి. ఇది ఓల్డెస్ట్ బిల్డింగ్. దీనిలో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ప్లస్ ఎలెక్టివ్ వార్డ్స్ ఉన్నాయి. వెరాజ్ మనకి సెపరేట్‌గా ఒక నాట్కో ఫార్మా కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అవుట్ పేషెంట్ బిల్డింగ్ కట్టారు. అదొక 5 స్టోరీడ్ బిల్డింగ్. అది కార్పొరేట్ హాస్పిటల్‌కి ధీటుగా ఉంటుంది అవుట్ పేషెంట్ బిల్డింగ్. మా అవుట్ పేషెంట్ లోడ్ నియర్‌గా మనం చూస్తే సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్‌లో ఇప్పటికి కూడా 1800 to 2000 పర్ డే. ఓకే.
అవుట్ పేషెంట్ ఉంటారు. అలాగే వచ్చిన వాళ్ళతో కూడా 2-3 అటెండెంట్స్ కూడా వస్తారు. మనం గనక చూస్తే ఒక రోజులో 5,000 నుంచి 6,000 ఫుట్‌ఫాల్ ఉంటది అవుట్ పేషెంట్ బిల్డింగ్‌లో. అలాగే ఇది ఈ 2 బిల్డింగ్స్ కాకుండా ఇంటెన్సివ్ కేర్ బిల్డింగ్ ఒకటుంది. అది 2016లో ఇనాగరేట్ అయింది. ఈ ఓల్డ్ బిల్డింగ్‌కి అపోజిట్‌లోనే. అది ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పిల్లలకి సంబంధించి, అలాగే పిల్లల సర్జరీస్, పీడియాట్రిక్ సర్జరీ అంటాం. అది ప్లస్ మెటర్నిటీ. ఆ 3 కలిపి ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ అంతా ఒక బిల్డింగ్‌లో ఉన్నాయి. అది కాకుండా ఇంకొకటి ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి కట్టిన బిల్డింగ్ ఒకటుంది. దానిలో కంప్లీట్‌గా రెస్పిరేటరీ కేసెస్ పెడతాం. అంటే న్యూమోనియా కేసెస్, కోవిడ్ కేసెస్ పెట్టే బిల్డింగ్ ఒకటుంది. ఇది కాకుండా ఒకటి హెచ్ఐవి పిల్లల కోసం ఏఆర్‌టీ బిల్డింగ్. ఇలా 5 బిల్డింగ్‌లో మనం ఈ సేవలు అందిస్తూ ఉన్నాం. టోటల్‌గా మన నీలోఫర్ హాస్పిటల్‌లో ఎన్ని రకాల అంటే వైద్య సదుపాయాలు మనకు అందుబాటులో ఉంటాయి మేడం? ఇది ఎక్స్క్లూజివ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇది. సో, ఇది పిల్లలకి సంబంధించి అన్ని రకాల వైద్యాలు ఇక్కడ అందుబాటులో ఉంది. పిల్లలంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 1 మంత్ బేబీస్‌ని మనం న్యూ బార్న్స్ అంటాం. అంటే నియోనేట్స్, న్యూ బార్న్స్. యాక్చువల్‌గా మోస్ట్ డెలికేట్ పార్ట్ ఆఫ్ చైల్డ్‌హుడ్ అది. న్యూ బార్న్ మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే ఎక్కువ డెత్స్ అయ్యేది న్యూ బార్న్ పీరియడ్‌లో. ఓకే. అలాగే మన ఇండియా గానీ, డెవలపింగ్ కంట్రీస్‌లో చూస్తే ఒక 1000 మంది పిల్లలు పుడితే వాళ్ళలో దగ్గర దగ్గర ఒక 20 మంది యావరేజ్‌ని చూస్తే 1 మంత్ లోపలే చనిపోతున్నారు. సో, చిల్డ్రన్స్‌లో డెత్ ఎక్కువగా అయ్యేది ఫస్ట్ 1 మంత్. సో, వీళ్ళకే ఎక్కువ కేర్ అవసరం ఉంటదనమాట. సో, ఈ మన నీలోఫర్ హాస్పిటల్‌లో వరల్డ్‌లోని బిగ్గెస్ట్ న్యూబార్న్ యూనిట్ ఉంది. న్యూబార్న్ అని ఈ బిలో 1 మంత్ బేబీస్‌ని కేర్ చేయడానికి మన దగ్గర ఏ రోజు చూసినా కూడా 300-350 బేబీస్ అడ్మిట్ అయి ఉంటారు. ఓకే. సో, ఇంతమంది న్యూబార్న్స్ ఒకటే సెంటర్‌లో ట్రీట్ చేయడం అనేది ఇంకెక్కడా జరగదు. నీలోఫర్‌లోనే హైయెస్ట్. మనకి రిఫరల్స్ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తాయి. హైదరాబాదే కాకుండా ఆదిలాబాద్ అలా దూర డిస్ట్రిక్ట్స్ నుంచి. అలాగే చుట్టుపక్కల రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒక్కొక్కసారి మాకు వెస్ట్ బెంగాల్ నుంచి కూడా రిఫరల్స్ వస్తుంటాయి. సో, ఎందుకంటే ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఇస్తాం కాబట్టి. సో, న్యూబార్న్ పుట్టినప్పటి నుంచి యూజువల్‌గా కామన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీ, అంటే నెలలు నిండకుండా పుట్టడం. అలాగే పుట్టిన వెంటనే ఏడవకపోవడం, యాస్ఫిక్సీ అంటాం. వీళ్ళకి ఏమవుతుందంటే ఈ పుట్టిన పిల్లలు డెలికేట్‌గా ఉంటారు కాబట్టి వాళ్ళకి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వార్మర్స్ అంటాం. రేడియంట్ వార్మర్స్ అని ఓపెన్ కేర్ సిస్టమ్ స్పెషల్ ఎక్విప్‌మెంట్ అవసరం. అలాగే ప్రీమెచ్యూర్ బేబీస్‌కి లంగ్స్ డెవలప్ అవ్వవు. వాళ్ళకి రెస్పిరేటరీ సపోర్ట్ కావాలి. సీప్యాప్ అని, అలాగే వెంటిలేషన్‌లోనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ అని ఉంది. అది కూడా ఫ్రీగా ఇక్కడ ఇస్తాం. యాక్చువల్‌గా మనం గనక హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ ఖర్చు చూస్తే బయట రోజుకి 50,000 రూపీస్ మినిమమ్ అవుతుందన్నమాట. అలాగే లంగ్ డెవలప్ అవ్వడానికి మెడికేషన్స్ ఉంటాయి. సర్ఫాక్టెంట్ అని ఇంజెక్షన్. అది కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఇంజెక్షన్. అది కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. దీంతో పాటు జాండీస్ ట్రీట్మెంట్స్, ఎక్స్చేంజ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అని, ఫోటోథెరపీ, అలాగే న్యూబార్న్‌కి ఏమేమి రకాల ట్రీట్మెంట్ అవసరమో అన్ని రకాల ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. అలాగే కొంతమంది పిల్లలు సర్జికల్ నీడ్స్‌తో పుడతారు. అంటే కొంచెం కంజెనిటల్ మాల్‌ఫర్మేషన్స్ ఉంటాయి. డయాఫ్రామాటిక్ హెర్నియా అని, ఒక్కొక్కసారి పేగులు అడ్డుపడి ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్స్ అని, అలాంటి పిల్లలకి న్యూబార్న్ సర్జరీ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. ఓకే. అలాగే ఈ న్యూబార్న్స్‌కి ఈ ఈ ఫెసిలిటీ మెయిన్ ట్రీట్మెంటే కాకుండా యాన్సిల్లరీ అంటే మిల్క్ అవసరం పడుతుంది. సపోజ్ ఎక్కడో డెలివరీ ఆదిలాబాద్‌లో డెలివరీ అయిందనుకోండి, మదర్ అక్కడే ఉంటుంది, బేబీని తీసుకొస్తుంటారు ఇక్కడికి. ఆ బేబీకి మదర్ మిల్క్ అనేది చాలా అవసరం. సో, తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి ఇవ్వడానికి మిల్క్ బ్యాంక్ ఉంది మన దగ్గర. హ్యూమన్ మిల్క్ బ్యాంక్, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. నీలోఫర్ మిల్క్ బ్యాంక్. ఇది ఇండియాలోనే అతిపెద్ద వెల్ ఫంక్షనింగ్ మిల్క్ బ్యాంక్ అని మనం ఓకే. ఈ చెప్పొచ్చు. ప్రాసెస్ ఎలా జరుగుతుంది మేడం? మిల్క్ బ్యాంక్ అనేది మీరు స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు స్టిల్ రన్నింగ్‌లో ఉందా ఇది మేడం ఇది? రన్నింగ్‌లో ఉంది ఓకే. దీని ఇప్పటికి ప్రాసెస్ కూడా. ఎలా ఉంటుంది మిల్క్ బ్యాంక్ సంబంధించి? ఇక్కడ ఏంటంటే అది సెపరేట్‌గా స్టాఫింగ్, సెపరేట్ ఎక్విప్‌మెంట్ ఉంటుందన్నమాట. అక్కడ ఏమవుతుందంటే ఈ మదర్స్ ఎవరైతే ఇక్కడ డెలివరీ అయినారో వాళ్ళ బేబీస్‌కి ఇవ్వగా ఇంకా ఎక్సెస్ మిల్క్ వస్తూనే ఉంటుంది. ఓకే. అలాగే మనకి పీడియాట్రిక్ సర్జరీ చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. అక్కడ అడ్మిట్ చేసిన బేబీస్‌ని అడ్మిట్ చేస్తే యూజువల్‌గా సర్జరీ అప్పుడు మనం ఫీడింగ్ ఆపుతాం 1 వీక్ 10 డేస్. అప్పుడు కూడా మదర్స్‌కి పాలు వస్తూనే ఉంటాయి. సో, అవి వేస్ట్ అవ్వకుండా ఈ మిల్క్ బ్యాంక్‌కి మన మిల్క్ బ్యాంక్ కౌన్సిలర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ నేటల్ వార్డ్స్‌కి వెళ్ళి ఈ మదర్స్‌ని కౌన్సిలింగ్ చేస్తారు. ఓకే.
సో మిల్క్ బ్యాంక్ వచ్చి ఎక్స్ప్రెస్ చేయమని. సో మిల్క్ ఎక్స్ప్రెషన్కి బ్రెస్ట్ పంప్స్ ఉంటాయి అన్నమాట, ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్స్. సో ఈ మదర్స్ వచ్చి ఇక్కడ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఇస్తారు. దాన్ని మనం స్టోరేజ్ ఉంటుంది, -20 డీప్ ఫ్రీజర్స్ ఉంటాయి అన్నమాట, దానిలో ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసి మళ్ళీ దీనిలోంచి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటాయేమో అది ఫిల్టర్ చేయడానికేమో ఒక ప్రాసెస్ ఉంటుంది, పాస్చరైజేషన్ అని. ఆ పాస్చరైజేషన్ ప్రాసెస్లో మిల్క్లో ఏమన్నా కంటామినేషన్స్ బ్యాక్టీరియా ఉన్నా అవి పోతాయి అన్నమాట. సో పాస్చరైజ్ చేసిన మిల్క్ వేరేగా స్టోర్ చేస్తారు. అది ఇలా ఫ్రీజ్ చేసిన మిల్క్ని మనం పోస్ట్ పాస్చరైజేషన్ 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. ఓకే. ఎప్పుడైతే మేమేం చేస్తామంటే ఈ మన ఎన్ఐసీయూలో న్యూబార్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అడ్మిట్ అయిన ప్రీమెచ్యూర్ బేబీస్కి ఎవరికైతే వాళ్ళ మదర్ మిల్క్ అవైలబుల్ లేదో వాళ్ళకి ఇక్కడ మిల్క్ బ్యాంక్ మిల్క్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి, అలాగే వాళ్ళకి గట్ మెచ్యూరిటీ పెరిగి తొందరగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో మిల్క్ బ్యాంక్ అనేది మిల్క్ ఇక్కడ ఎవరైతే డెలివరీకి వచ్చినా వాళ్ళ వరకేనా, లేకపోతే ఎవరైనా కూడా వచ్చి మిల్క్నిచ్చే ఏమన్నా మీకు డొనేషన్ ఎవరైనా ఇవ్వచ్చు, డొనేషన్ ఎవరైనా ఇవ్వచ్చు. కాకపోతే మనం బయట వాళ్ళకి డిస్పెన్స్ చేయడానికి మన లోడే మనకు సరిపోతుంది అన్నమాట. ఇక్కడే 300 బేబీస్ ఉన్నారు కాబట్టి ఇక్కడ బేబీస్కే సరిపోతుంది. డిస్పెన్సింగ్ బయటకి ఇవ్వము, కానీ బయట మాకు అలా ఒక్కొక్కసారి వేరే దూర ప్రాంతాల నుంచి కూడా కోవిడ్ టైం, లాక్డౌన్ టైంలో గుంటూరు నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 5 లీటర్ల మిల్క్ని స్టోర్ చేసి అది సెపరేట్గా ఒక వ్యాన్లో, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అలా బయట వాళ్ళు కూడా వచ్చి డొనేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీ అంటే అంటే చిన్నపిల్లల వరకు మాత్రమేనా, లేకపోతే ట్రీట్మెంట్ ఎంత ఏజ్ వరకు పరిమితి ఉంది ఇక్కడ? మేము 12 ఇయర్స్ వరకు అడ్మిట్ చేస్తాం. సో ఇప్పటి వరకు మన న్యూబార్న్ యూనిట్ గురించి చెప్పుకున్నాం. ఇంకా బియాండ్ న్యూబార్న్, అలాగే న్యూబార్న్లో ఇంకొక మెయిన్ కేర్ మేము ఇస్తామంటే ప్రీమెచ్యూర్ బేబీస్లో బ్లైండ్నెస్ అనేది కామన్గా వస్తుంది. మీరు వినే ఉంటారు రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని. రెటీనా, ఐలో ఉండే పొర, రెటీనా అనే పొర డెవలప్ అవ్వకుండా వాళ్ళకి బ్లైండ్నెస్ కూడా వస్తుంది అన్నమాట. సో ఆర్ఓపికి స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా దగ్గర ఆర్ఓపి స్క్రీనింగ్ పుట్టిన ప్రతి ప్రీమెచ్యూర్ బేబీకి ఈ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూర్ స్క్రీనింగ్ మా దగ్గర ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు. ఆ స్క్రీనింగ్ చేసి అవసరమైతే లేజర్ చికిత్స కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ స్క్రీనింగ్, లేజర్ చికిత్స, అలాగే ఒక్కొక్కసారి ఖరీదైన ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి ఐలో ఇంజెక్ట్ చేసేవి. దీనివల్ల ఈ బ్లైండ్నెస్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రీమెచ్యూర్ బేబీస్లో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఇది బ్లైండ్నెస్ అనేది. అలాగే పుట్టగానే హియరింగ్ స్క్రీనింగ్ చేస్తాం. ఈ కాంప్రహెన్సివ్ ఫాలోఅప్ అని ఒక బేబీని అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేసేస్తే మన బాధ్యత అయిపోదు. వాళ్ళు కంప్లీట్గా హెల్తీగా డెవలప్ అవ్వాలని, మైండ్, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లుంది, ఫిజికల్గా వెయిట్ కరెక్ట్గా పెరుగుతున్నారు అనేది ఫాలోఅప్ 1 ఇయర్ వరకు ఫాలోఅప్ చేయాలి. సో అలాంటి కాంప్రహెన్సివ్ ఫాలోఅప్ క్లినిక్ కూడా మనం నడుపుతున్నాం న్యూబార్న్ యూనిట్లో. సో ఇంకా బియాండ్ న్యూబార్న్ పీరియడ్ చూస్తే మనం 12 ఇయర్స్ వరకు పిల్లల్ని అడ్మిట్ చేయడం జరుగుతుంది. మా దగ్గర పీడియాట్రిక్ ఓపీలో కామన్గా వచ్చే పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ యూజువల్గా ఎక్కువ ఓపీకి వచ్చేది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, జ్వరంతో వస్తారు. అలాగే డయేరియల్ ఇల్నెసెస్. ఇవి కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ ఫీవర్, డెంగ్యూ అవనివ్వండి, మలేరియా అవనివ్వండి, ఫీవర్లు అన్నిటికీ ట్రీట్ చేస్తాము. అలాగే షీజర్స్, ఫిట్స్ ఒకటి చాలా కామన్గా వస్తారు మా దగ్గర. కామనెస్ట్ కాజ్ ఆఫ్ అడ్మిషన్ ఫిట్స్ అని చెప్పచ్చు అన్నమాట. సో ఫిట్స్ ఫీవర్ వల్ల రావచ్చు, వేరే కారణాల వల్ల. అలా ఏ ఇల్నెస్ ఉన్న చిల్డ్రన్కి రిలేటెడ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటారు. సో అన్ని రకాల వ్యాధులకి పిల్లలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం కొంతమంది జరుగుతుంది. పిల్లలు